నమస్తే. వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ నాగార్జున గారు. సార్ నమస్తే. నమస్తే. వెన్నుపోటు అంటూ వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్ అయినటువంటి వైఎస్ జగన్ తన పార్టీకి తానే వెన్నుపోటు పొడుచుకుంటున్నారు. అయితే తను చేస్తున్నటువంటి ఒక తుక్లక్ చర్యల వల్ల ఇప్పుడు చూస్తున్నాం గత వారం నుంచి కూడా ఎలాంటి నేతలు బయటికి వెళ్ళిపోవడం కానీ ఇవన్నీ. అయితే ఇదే అదనుగా చూసుకొని విజయసాయి రెడ్డి అంటే షర్మిల గారు కూడా జగన్కి మళ్ళీ వెన్నుపోటు పొడవబోతున్నారని చెప్పి కొన్ని వార్తలు వస్తున్నాయి. ఏంటి ఆ వెన్నుపోటు, ఏంటి సంగతి అంటే ఏం చెప్తారు? అంటే జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తిని ఎవరి వల్ల కాదు వెన్నుపోటు పొడవటం అనేది. అవసరమైతే ప్రతిదానికి చంద్రబాబు నాయుడు గారు జరిగినటువంటి ఆ రోజున ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ నిర్ణయం తీసుకొని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వెన్నుపోటు దానికి బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు నాయుడు అని వీళ్ళు ప్రచారం చేయటమే కానీ వీళ్ళు కంఫర్టబుల్గా మర్చిపోయింది ఏంటంటే 95లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏదైతే మీరు వెన్నుపోటు అంటున్నారో ఆయన్నే 99లో మళ్ళీ ప్రజలు ఎన్నుకున్నారు. రామారావు గారు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కాదు ఆయన నడిపింది 99 నుంచి 2004 వరకు. ఆయన పేరుతోటి ఆయన ఫేస్ తోటి వెళ్ళినటువంటి ఎలక్షన్స్ ఎన్నుకొని ఇది చేసుకున్నారు. అదే వెన్నుపోటు అంటే ప్రజలు మళ్ళీ ఎందుకు గెలిపిస్తారు? కాబట్టి అది రూల్డ్ అవుట్. కానీ నీ పరిస్థితి తీసుకుంటే నువ్వెంతమందికి వెన్నుపోటు పొడిచావు అనేటువంటిది వాళ్ళు బయటకు వచ్చి కథలుగా చెప్తున్నారు కదా. నీ తల్లి, నీ చెల్లి, నీ విజయసాయి రెడ్డి, నీ ఇంకొక చెల్లి వివేకానంద రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారే చంపించారని బలంగా నమ్మినటువంటి సునీత గారే ఇవాళ నువ్వు ఆవిడికి ఏ రకంగా వెన్నుపోటు పొడిచావు, మనవాళ్ళు అంటూ చిన్నాయన అంటే ఏం చేసావు అనేటువంటి ఇలా లిస్టు తీసుకుంటూ పోతే బోల్డ్ మంది ఉన్నారు. అయితే వీళ్ళందరూ వెన్నుపోటు అనే కంటే ఏంటంటే ఎవరి రాజకీయ భవిష్యత్తు వాళ్ళు వెతుక్కుంటున్నారంటాం బాగుంటుంది. కారణం ఏంటంటే ఒక నాయకుడు వెనకాల ఆయన అనుచరులు ఎందుకు నిలబడతారు? నాయకుడు అని నిన్ను ఎందుకు అంటారు, ముందు ఎందుకు పెడతారు? నువ్వు సరైనటువంటి మార్గదర్శనం చేసి వాళ్ళందరినీ సేఫ్గా గమ్యస్థానానికి నువ్వు తీసుకెళ్ళగలుగుతావు, అధికారంలోకి తీసుకురాగలుగుతావు అనేటువంటి నమ్మకం ఉన్నప్పుడే నీ అనుచరులు కానీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ నీ వెనక ర్యాలీ అవుతారు. కానీ వైనాట్ 175 అనేటువంటి పిచ్చి నినాదం మైండ్ సరిగ్గా పనిచేయనటువంటి వాడే అలాంటి నినాదం ఎత్తుకుంటాడు. ప్రపంచ చరిత్రలో ఎక్కడైనా ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటిది 100కి 100% ఒకే పార్టీకి వెళ్ళినటువంటి చరిత్ర ఎక్కడన్నా ఉందా? నాకు తెలిసైతే లేదు. అలాంటి ఇంపాసిబుల్ అయినటువంటి టాస్క్ని నువ్వు పెట్టి ప్రజాస్వామ్యంలో, అది కూడా భారతీయ ప్రజాస్వామ్యంలో కులాల పరంగా, మతాల పరంగా, ప్రాంతాల పరంగా అనేక భేదాలు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో నువ్వు కావాలనుకున్నప్పుడే చాలామందికి నీ మీద నమ్మకం పోయింది. ఏంటి మా వాడికి ఏమన్నా మైండ్ పోయిందని. కానీ దింపుడు కళ్ళం ఆశలాగా నువ్వు ఇచ్చినటువంటి పథకాలను చూసుకొని ఏమైనా మనవాడేమన్నా మళ్ళీ అధికారంలోకి వస్తాడేమో తొందరపట్టం ఎందుకనే ఆగారు. నువ్వు అధికారం పోయి 11కి నిన్ను పరిమితం చేసిన తర్వాత నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయినటువంటి నాయకులు ఎంతమంది లిస్టు తీయండి, ఎంతమంది ఉన్నారు? ప్రాణ సమానులైనటువంటి వాళ్ళు మోపిదేవి వెంకటరమణ లాంటి వాళ్ళందరూ నిన్ను వదిలిపెట్టిపోయారు. బాలినేని శ్రీనివాస్ గారు కష్టంలో సుఖంలో నీ వెన్నంటి నిడిచిన వాళ్ళు ఏంటంటే నువ్వు అధికారంలోకి వచ్చే వరకు వాళ్ళని చక్కగా వాడుకున్నావు, సవరదీసావు, ముద్దులు పెట్టావు, కౌగులించుకున్నావు, నువ్వే అన్నావు. ఎల్వి సుబ్రహ్మణ్యం లాంటి ఆయన పిలిచి నా వేలు పట్టుకొని నడిపిస్తాను, నేను నీ బాటలో నడుస్తానన్నావు. తర్వాత ఏం చేసావు? ఎత్తి డస్ట్బిన్లో కొట్టావు ఆయన్ని. సో అలా ఒక్కొక్కళ్ళు రియలైజ్ అయిన తర్వాత 2024 తర్వాత వాళ్ళు వచ్చినటువంటి నిర్ధారణ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకొని కనుక మనం వెళితే కుక్కతోకను పట్టుకొని గోదావరి ఈదినట్టే. ఈయనకి ఒక కన్సిస్టెన్సీ అనేటువంటిది లేదు. ఒక వర్గం మీద, ఒక సామాజిక వర్గం మీద ద్వేషంతో 3 రాజధానుల బిల్లు అని పెట్టాడు. చివరికి కోర్టు ముట్టికాయలేసి అది జరగదని తెలిసిన తర్వాత దాన్ని వెనక్కి తీసుకున్నాడు. మండలిలో అడ్డుకున్నారు కాబట్టి అని చెప్పేసి మండలినే రద్దు చేస్తానన్నాడు. మళ్ళీ వాళ్ళకి మెజారిటీ అవకాశం వచ్చేటప్పటికి మళ్ళీ అదే మండలి ముద్దయింది. ఇలాగ అనేకమైనటువంటి పిల్లి మొగ్గలు వేసినటువంటి నాయకుడిని ఎలా నమ్ముతారు? గడికి ఒక నిర్ణయం తీసుకునేటువంటి వ్యక్తిని, తర్వాత ఇబ్బడి ముబ్బడిగా రాష్ట్ర ఆదాయాన్ని నేను పెంచానన్నటువంటి వ్యక్తి 2000 ఉన్నటువంటి పెన్షన్ని 3000 ఉన్నటువంటి పెన్షన్ని పెంచడానికి ఎన్నాళ్ళు చేస్తానన్నాడండి? 5 ఏళ్లలో పెంచుతానన్నాడు. అది కూడా 3 సంవత్సరాల తర్వాత 500, చివరి 2 సంవత్సరాల్లో 250. ఇలాంటి ప్రతిపాదన ఒక నాయకుడు పెడితే మీరు నేను ఆయన అనుచరులు అనుకోండి, ఏమనుకుంటాం మనం? ఒక పక్కనేమో ఆదాయం ఇబ్బడి ముబ్బడిగా పెంచాం, జిఎస్టీపీ ఎంత పెరిగిందో చూడండి అంటున్నారు. బోడి 1000 రూపాయలు పెంచడానికి 3 సంవత్సరాల వరకు నేను పెంచలేను, తర్వాత 250 పెంచుతాను 500 అంటే అతని మానసిక స్థితి మీద, అతని నాయకత్వ లక్షణాల మీద అనుమానం రాదా? అదే జరిగిన తర్వాత గత 15 రోజులుగా ఇంకా మాట్లాడితే గత 3 నెలలుగా జరుగుతున్నటువంటి పరిణామాలు జీర్ణించుకోలేకపోతున్నారు వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు బయటికి రావాలంటే ఒక శవమన్నా లేవాలి, ఒక ప్రముఖ నాయకుడు అరెస్ట్ అన్నా అవ్వాలి. వీళ్ళని పరామర్శించడానికి మాత్రమే వెళ్తారు అక్కడికి.
వెళ్ళిన తర్వాత ఏం మాట్లాడుతున్నారు? సబ్జెక్ట్ మాట్లాడు, చనిపోయిన వ్యక్తి గురించి మాట్లాడు, పథకాల గురించి నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 ఈ గోలే. పైగా ఈయన ఇది మాట్లాడుతూ ఉంటే ఈ మాట వినపడకుండా వెనకాల ఒక చెత్త గ్యాంగ్ చేరి సీఎం 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 అని ఆళ్ళు కేకలేయటం చూసేవాళ్ళకి ఎలా ఉందంటే పిచ్చోళ్ళందరూ కలిసి ఒక పిచ్చాసుపత్రిలో కనుక ఒక సమావేశం జరిగితే ఎట్టుంటుందో ఆ విడుదల రజనీ గారు ప్రతి చోట బయలుదేరతాడు. ఆవిడ ఎందుకు బయలుదేరు కూడా నాకు అర్థం కాదు. ఆవిడని ఒక రకంగా అయితే నలిపి అవతల బారేస్తారు. చూశారు కదా విజువల్స్లో. సో డిసిప్లిన్ లేనటువంటి కార్యకర్తలు, డిసిప్లిన్ లేనటువంటి లీడర్సు, నాయకుడికే డిసిప్లిన్ లేనప్పుడు వీళ్ళందరూ ఎక్కడి నుంచి వస్తుంది? అక్కడి నుంచి అక్కడికి వెళ్ళి వాళ్ళ గురించి చాలా గొప్పగా చెప్తాడు. వల్లభనేని వంశీ దగ్గరికి వెళ్ళి ఏమంటాడు? చంద్రబాబు నాయుడు కంటే లోకేష్ కంటే అందగాడు కాబట్టి ఇది తీసుకెళ్ళి లోపల పెట్టారంట. అంటే ఈరోజు కేఎస్ఆర్ కూడా అందగారు అనుకోవచ్చా సార్? అంతే కదా. ఇప్పుడు ఆ అందం ఏంటో బయటపడ్డదిగా 3 నెలల్లో. ఇవాళ ఎలా ఉన్నాడు ఆయన? ఆయన ఏదో సినిమాలో శేషు అని ఒక సినిమా వచ్చింది, దాంట్లో రాజశేఖర్తో పోలుస్తున్నారు వల్లభనేని వంశీని. కాబట్టి ఒక రాజకీయ నాయకుడు, అది ఒక పార్టీ అధ్యక్షుడిగా, ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ప్రతి మాట ఆచితూచి దాని ఫలితం ఎలా ఉంటుంది, దాని ప్రభావం ఎలా ఉంటుంది చూసుకొని మాట్లాడాలి. 45 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ జీవితం ఉన్న చంద్రబాబు నాయుడు గారు కూడా ఇవాళకి ఒక మాట మాట్లాడే ముందు మంచి చెడు ఆలోచించి మాట్లాడతారు. ఇంత సుదీర్ఘమైన కెరియర్లో ఒక్క పొరపాటు మాట కానీ, ఒక అనగూడని మాట చంద్రబాబు నాయుడు గారి నోటెమ్మట ఎప్పుడన్నా విన్నామా? ఒక పక్కన అలాంటి నాయకుడిని చూస్తూ కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా కడుపులో పెట్టుకొని చూస్తున్నటువంటి పార్టీ అవతల ఉన్నప్పుడు, పార్టీని గాలికి వదిలేసి, కార్యకర్తలను గాలికి వదిలేసి, నాయకులను గాలికి వదిలేసి బెంగళూరు ప్యాలెస్లో పడుకుంటున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఆయన వెనకాల ఎందుకుంటారు? ప్రతి వాళ్ళు వాళ్ళ రాజకీయ భవిష్యత్తు చూసుకోవాలి కదా. ఇంకా వయసు ఉంది వాళ్ళకి, కష్టపడే ఏజ్ ఉన్నప్పుడు. కాబట్టి ఎవరి దారి వాళ్ళు చూసుకుంటున్నారు. కొంతమందికి ఏమో ఈ ఆల్రెడీ వీళ్ళ తలుపులు తడుతూ ఉంటే కూటమి అనేది ఆల్రెడీ జామ్ ప్యాక్డ్గా ఉంది. అందులో నిన్న కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక రూల్ పాస్ చేశారు. కింద స్థాయి దగ్గర నుంచి పై స్థాయి వరకు కొత్త నాయకుడు ఎవరన్నా కావాలంటే సెంట్రల్ ఆఫీస్ పర్మిషన్ లేకుండా ఎవరిని తీసుకోవద్దు. ఎందుకంటే సందు కోర్టులను పంపిస్తున్నారు. కాబట్టి అక్కడ డోర్స్ క్లోజ్ అయిపోయింది. కాబట్టి ఏదో విజయసాయి రెడ్డి బయటకు వచ్చాడు కాబట్టి షర్మిల గారి ద్వారా వెళ్ళి అక్కడ నుంచి కొన్నాళ్ళు కాంగ్రెస్లో కాలక్షేపం చేసి ఎలక్షన్ టయానికి దాంట్లో చేరదాం అనేటువంటి ఒక ప్లానింగ్ అయితే జరుగుతోంది వెనకాల అనేటువంటిది వింటున్నాము. అది నిజమయ్యే అవకాశాలు 80% ఉన్నాయి. అయితే అది కాక సార్, మనం చూసుకుంటే గత 3 నెలల నుంచి కూడా లిక్కర్ స్కామ్ కావచ్చు, అదేవిధంగా మైనింగ్ స్కామ్ సంబంధించి కాకాని గోవర్ధన్ కావచ్చు, ఇంకో పక్కన కల్తీ నెయ్యికి సంబంధించి తిరుమలకు సంబంధించి ఇష్యూ కావచ్చు, ఎక్కడ చూసినా సరే వేళ్ళన్నీ కూడా జగన్ వైపే చూపిస్తున్నాయి. అయితే ఇక్కడ అరెస్ట్ అవ్వకముందంతా కూడా సాక్షి పత్రికలో కావచ్చు, సాక్షి ఛానల్లో కావచ్చు అక్రమ అరెస్ట్ అంటున్నారు. అరెస్ట్ అయిన వెంటనే ఏమంటున్నారు? అసలు వాడికి మాకు ఎటువంటి సంబంధం లేదంటారు. కసిరెడ్డి రాజు చూసాం, అసలు టీడీపీ పార్ట్నర్ అంటున్నారు. బాలాజీ గోవిందప్ప మాకు సంబంధమే లేదని చెప్పి అంటున్నారు. సో ఇవన్నీ చూసిన తర్వాత పార్టీకి సంబంధించిన వాళ్ళే రేపొద్దున ఖచ్చితంగా తల్లిని, చెల్లిని, అదేవిధంగా ఆత్మైనటువంటి విజయసాయిని వదిలిపెట్టినోడు అని ఇప్పుడు మైండ్ మార్చుకుంటున్నారని చెప్పి వస్తుంది. ఏమంటారు? నిజం ఖచ్చితంగానండి. నేను అనేది ఏంటంటే, ఇతని యొక్క మనస్తత్వానికి బాగా దగ్గరగా ఉండి ప్రజల్ని ఇబ్బంది పెట్టి సంతోషపడేటువంటి మనస్తత్వం ఉన్న ఏ కొద్ది మందో తప్పితే ఇంకెవరు కూడా ఆయన వెనకాల నిలబడరు, ఆయనతో పాటు ప్రయాణం చేయరు. ఇదే చిన్న ఒక వీడియో కూడా నేను చేశాను సార్. ఏంటంటే జగన్ ఎవరి వైపు ఉన్నాడు అంటే తల్లి చెల్లిని వదిలిపెట్టడంతో మహిళలు వెళ్ళిపోయారు. వివేకానంద రెడ్డి గారి మర్డర్ ఏదైతే ఉందో అది నిజంగా నారాసుర రక్త చరిత్ర కాదని చెప్పి సిబిఐ తేల్చిన తర్వాత పురుషులు వెళ్ళిపోయారు. ఇక ఓన్లీ ఒకళ్ళు ఏంటంటే గంజా బ్యాచ్. అలాంటి వాళ్ళకే ఇప్పుడు వెళ్ళి సపోర్ట్ చేస్తారు. ఖచ్చితంగా నేను వెళ్ళి పరామర్శించి వచ్చింది ఆ బ్యాచ్నే కదా. తర్వాత ఇన్నాళ్ళ రాజకీయ జీవితంలో పరామర్శ ఎలా చేయాలో కూడా తెలియకపోతే ఎట్లాగా? ఇప్పుడు ఆయన మీద ఉన్న పెద్ద కంప్లైంట్ ఏంటి? ఏడవాల్సిన దగ్గర నవ్వుతాడు, నవ్వాల్సిన దగ్గర ఏడుస్తాడు. వేరే జమాను మరణిస్తే పరామర్శించడానికి వెళ్ళి అక్కడ నవ్వులు దండాలు పెడతావా, నువ్వు చేతులు ఊపుతావా? సందర్భం ఏంటి ఇది? చివరిగా నేను చెప్పేది ఏంటంటే, ఆయనంటే పడి చచ్చే జనాభా, నాయకులు ఉండొచ్చు పోవచ్చు, అది వేరే విషయం. పడి చచ్చే జనాభా ఇప్పటికీ 40% ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారికి ఓడిపోయినప్పుడు కూడా ఆయనకి 40% ఉన్నారు. కానీ జయాపజయాలను నిర్ణయించి ఒక 15% ఉంటారు. వాళ్ళే ఇటు నుంచి అటు నుంచి ఇటు షిఫ్ట్ అవుతూ ఉంటారు. 2019లో వాళ్ళు ఇటు చంద్రబాబు నాయుడు గారి నుంచి అటు షిఫ్ట్ అయ్యారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి వచ్చాడు ఒక అవకాశం ఇద్దామని. ఇవాళ జగన్మోహన్ రెడ్డి చేసిన పిచ్చి పనులు చూసిన తర్వాత వాళ్ళు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి వైపు ఎంత బలంగా వచ్చారంటే, జీవితంలో మళ్ళీ ఇతర మొహం చూడకూడదని నిర్ధారించుకొని వచ్చారు కాబట్టి 90,000, 80,000, 70,000, అనామకుడు కూడా 50,000-60,000 మెజారిటీ వచ్చింది. ఎలాగా? ప్రజల యొక్క ఆగ్రహం, ఆకాంక్ష. అలాంటి సందర్భంలో నువ్వు చేయాల్సిన పని ఏంటి? ఆ న్యూట్రల్ ఓటర్స్ని నీ వైపు తెచ్చుకునే కార్యక్రమాలు చేయాలి. కానీ ఇలాంటి అసహ్యకరమైనటువంటి అన్ని మాటలు మాట్లాడిన వాళ్ళని కూడా సమర్థిస్తున్నావంటే నువ్వు వాళ్ళందరూ మళ్ళీ ఎట్లా వస్తారు నీ వైపు? ఇంకా అధికారంలోకి ఎలా వద్దాం అనుకుంటున్నావు నువ్వు? కాబట్టి ఇంగిత జ్ఞానం పోగొట్టుకున్నాడు కాబట్టి
తన అనుచరులు ముఖ్యమైనటువంటి వాళ్ళు కూడా వాళ్ళ దారులు వాళ్ళు చూసుకొని సర్దుకోవాలనుకుంటున్నారు. ఇక ఒకసారి రివర్స్ నడవటం అలవాటైన జగన్మోహన్ రెడ్డి గారు మారతారని కానీ, పార్టీని పునర్నిర్మిస్తారని కానీ, మళ్ళీ అధికారంలోకి తీసుకొస్తారనేది మాత్రం కల్లా అనేటువంటిది అది జరిగే పని కాదనేది నా అభిప్రాయం. సో చూద్దాం సార్, ఖచ్చితంగా ఈ 2-3 రోజుల నుంచి జరుగుతున్నటువంటి ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో దీనివల్లే పూర్తి వైసీపీ ఖాళీ కాబోతుందని అర్థమవుతుంది. సో చూద్దాం జరగబోతుంది. నమస్తే సార్. Please subscribe to Leo News for more videos.